సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు చాలామంది వైసీపీని వీడి వైఎస్ఆర్సీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్తూ ఉన్నారు. అంటే ముఖ్య నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పడం ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్నటువంటి కొంతమంది కూడా ఇప్పుడు వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. రానున్న రోజుల్లో వైసీపీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతుందని గ్రహించే వారందరూ కూడా వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో, అసలు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటులుగా ఉన్నవారు అలాగే వైసీపీలో ముఖ్య నేతలుగా ఉన్నవారు వైసీపీకి ఎందుకు గుడ్ బై చెప్తున్నారు అనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత వైసీపీలో ఉన్న ముఖ్య నేతలు అయితే చాలామంది వైసీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా గుడ్ బై చెప్తూ ఉన్నారు. ముఖ్య నేతలు కొంతమంది వెళ్ళడం ఒక ఎత్తు అయితే, అసలు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంట్లుగా ఉన్నవారు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అలాగే వైసీపీని వీడి బయటికి వెళ్తూ రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటున్నారు. ఏంటి అసలు వైఎస్ఆర్సీపీకి మనుగడ లేదు అని భావించారా, లేదంటే అసలు వైసీపీ ఖేల్ ఖతం అని భావించే వారు ఇప్పుడు వైసీపీని వీడి బయటికి వెళ్తున్నారా? అసలు ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు సార్? కృష్ణ గారు, మీరు అన్న మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంట్లు అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే అతను నీడంటేనే అతనికి భయం. ఓకే, ఆ నీడనా లేకపోతే వేరే మనిషి ఎవరు ఉన్నారా, తన నీడనా బయట వాళ్ళదా అన్నట్టుగా భయపడుతూ ఉంటాడు ఎప్పటికప్పుడు. అందుకనే అతని గురించి తెలిసిన వాళ్ళు అందరూ కూడా చెప్తూ ఉంటారు, అతను ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు, తలుపులు వేసుకుని ఉంటాడు, ఈ కొంతమంది ఏదో పబ్జీ ఆడుతూ ఉంటాడు అని రకరకాలుగా మాట్లాడతారు. మనకు తెలియదు గదిలో జరిగిందో, కానీ కొంచెం భయంగానే ఉంటాడు. ఓకే, జాగ్రత్తగా గమనించాలి. అంటే తన నీడను కూడా తను నమ్మడంటారు. నమ్మకపోవడం వెనకాల భయం ఉంది. నమ్మకపోవడం వెనకాల భయం, అంటే జాగ్రత్తలు తీసుకోవడం వేరు, భయపడడం వేరు. అతను జాగ్రత్తలు తీసుకోవాలి, భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ రోజున. ఓకే, మీరు అంటున్నట్టు గతంలో కూడా అతను అధికారంలోకి రాకముందు చక్కగా ప్రజల్లో తిరిగాడు, ముద్దులు పెట్టుకున్నాడు, తల నిమిరాడు. అటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత కానించి అతను అధికారం దిగిపోయే వరకు అతని గ్రాఫ్ చూస్తే చూడండి, ప్రజల్లోకి వెళ్ళడానికి భయం. తాడేపల్లి నుంచి గుంటూరు ఒక 5 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయాలంటే హెలికాప్టర్లోనే వెళ్ళడం, పోలీసుల మధ్యన పరదాలు అడ్డు పెట్టుకుని వెళ్ళడం, తను ఏ ఊరు వెళ్తే ఆ ఊరు ఒక కర్ఫ్యూ వాతావరణం సృష్టించుకోవడం, చెట్లు కొన్ని కొట్టేయడం, ఇది అసలు సాధ్యం కాదు, ఎవరికీ కూడా సాధ్యం కాదు. గతంలో మనం అంటే ఈ సందర్భంలో చెప్తున్నా, గతంలో ఎవరో అడిగితే ఈ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు రైతు బజార్లోని బస్ స్టాప్లో బస్సులు ఎక్కి నా పాలన ఎలా ఉందని చెప్పేసి అతని ఫీడ్బ్యాక్ తీసుకుంటూ మొదలుపెట్టాడు. స్టాలిన్ గారు అలా తీసుకున్నాడు కదా, మరి జగన్ గారు ఏంటి అలా భయపడుతున్నాడు అనే క్వశ్చన్ మార్కులు వచ్చినాయి. మీరు ఎందుకు చెప్పండి, అతని ఇంటికి సంబంధించి తాడేపల్లి ప్యాలెస్లో అతని ఇంటికి సంబంధించి అతను కట్టుకున్నటువంటి కంచెలు లేకపోతే దాదాపు 980 మందితోటి ఒక భద్రత, ఏం చేశాడైనా, ఎందుకు అంత భయం జగన్మోహన్ రెడ్డికి అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్. అది ఎవరికే తెలియదు. అంటే ప్రాణ భయమా, లేదంటే ఆస్తి ఎవరన్నా తీసుకెళ్తారన్న భయమా? ఇప్పుడు తలుపులు వేసుకున్నంత మాత్రాన ఆస్తిలో కూడా లాక్కుపోవాలనుకుంటే ఎదులో లాక్కుపోతారు. ప్రాణభయం ఉండొచ్చు, కానీ ఆ ప్రాణభయం అంత ప్రాణభయం ఏముందని అనేటువంటి క్వశ్చన్ మార్క్. సరే, మీరు అంటున్నట్టు అతను కొంతమంది ఒక బాగా నమ్మినటువంటి కొంతమంది ఉంటారు అంటారు. నిజంగా వాళ్ళు నమ్ముకున్నారు జగన్ని. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎవరైనా నమ్మలా, వాళ్ళందరూ నమ్ముకున్నారు. ఆ విజయసాయి రెడ్డో, సజ్జల రామకృష్ణారెడ్డో, వైవి సుబ్బారెడ్డో కొంతమంది ఉన్నారు. ఆ వర్గం వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు కూడా లోపలికి వెళ్ళాలంటే ఆయనతో మాట్లాడాలంటే కొంత సమయం, వాళ్ళకి ఏంటంటే అతని మైండ్ ఎలా ఉందో, అతను వ్యతిరేకంగా ఏదన్నా విషయం చెప్తే ఏ టీవీ అద్దాల పాలు కొడతాడో మా మోకాల పాలు కొడతాడో భయం, ఈ రకరకాలైనటువంటి భయాలు ఉంటాయి. నేను అంటుంది అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్మలేదు. పైగా అతను పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో కూడా పార్టీ అంటే నా సొంత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, రాష్ట్రం నా సొంత ఎస్టేట్ అనేటువంటి భావంతో అతను దాచుకున్న విధానం అంతా అలాగే జరిగింది. దాంతో ఎక్కడో చోట రాజకీయ నాయకులు, బేసిక్గా రాజకీయ నాయకులు అయితే వాళ్ళకి ఒకళ్ళు ఎమ్మెల్యేకపోతే వేరే పార్టీలు మారడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మీరు చెప్తున్నటువంటి వీళ్ళు బేసిక్గా రాజకీయ నాయకులు కాదు, బేసిక్గా వ్యాపారవేత్తలు.
జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకి జీవితం అనుభవించినటువంటి విజయసాయి రెడ్డి ఆయనతో పాటు కూడా 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా. అతను ఒక చార్టెడ్ అకౌంటెంట్ సిఏ అంటాం. చార్టెడ్ అకౌంటెంట్ అనకంటే అతనికి క్రిమినాలజీలో అకౌంటెంట్ చేసాడేమో అని డౌట్. ఎందుకంటే ఏ ఆస్తులు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కిట్ప్లోకి చేయాలి అన్ని అతను జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నాడు. ఓకే. అయితే జగన్మోహన్ రెడ్డి తెలుసు ఎవరినప్పుడు అంత ఇటువంటి వ్యక్తులతోటి నేను ముందుకు వెళ్ళలేదని అతని భయం అతనికి ఉంది. అందుకే అతను నమ్మలా. ఇప్పుడు ఏమైంది, విషయాలన్నీ కూడా ఎప్పుడైతే అధికార మార్పిడి జరిగిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక విధమైనటువంటి భయాందోళనలు. రాజకీయంగా ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకి ఏంటంటే, మనం జనంతో ఉంటే ఈ రోజు కాబట్టి రేపైనా రాజకీయాలు చేయొచ్చు, జగన్తో ఉంటే మాత్రం జైలుకి వెళ్ళిపోవాలి అన్న క్లారిటీ వచ్చింది. బయట నుంచి ఒక టాకు, నీకు జనం కావాలా జగన్ కావాలా, వాళ్ళు ఆలోచించుకున్నా ప్రజాక్షేత్రాల నుంచి అటువంటి ప్రశ్నలు వచ్చినా వాళ్ళు జనం కావాలనుకుంటే పార్టీ మారడమా లేకపోతే అంటే నిన్న మొన్నటి వరకు జనమే జగన్ జగనే జనం అని చెప్పి నినాదాలు చేసినటువంటి ఈ నాయకులే ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డిని వదిలి బయటికి వెళ్ళేటువంటి వాస్తవాలు అర్థం చేసుకుంటున్నారు. వాస్తవం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం నిజంగా అతను ఓడిపోయిన తర్వాత, ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత ప్రజలే తప్పు చేసినట్టుగా మాట్లాడడం. అదే సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వానికి కనీసం ఒక 5-6 నెలలు కూడా సమయం ఇవ్వకుండా రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని బయటకు వచ్చి ధర్నాలు చేయమని పిలుపులు ఇవ్వడం, రాస్తారోకలు చేయమని పిలుపులు ఇవ్వడం, ఇవన్నీ వాళ్ళకి పెద్ద క్వశ్చన్ మార్క్ అయినాయి. అయితే నేనేమనుకుంటున్నానంటే, విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు కావచ్చు, సజ్జల లాంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. పాపం వాళ్ళకి ఏ పార్టీలో చేరాలన్నా కూడా అవకాశాలు ఉండవు. నాకు తెలిసి అయితే అవకాశాలు ఉండవు. ఎందుకంటే అది ఒక బడ్డీ, వాళ్ళ వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ పార్టీ మునిగిపోతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఏదో కుట్ర చేసి వీళ్ళందరినీ పార్టీలోంచి బయటికి మీరే వెళ్ళిపోండి, నన్ను విభేదించినట్టు మీరే వెళ్ళి మీరు సర్దుకోండి, తర్వాత వచ్చే అవకాశాలను బట్టి మనం పరిశీలన చేద్దామేమో అని అంటున్నాడేమో అనే ఒక డౌట్ నాకు ఉంది. అంటే ఆస్తులను కాపాడుకునేందుకు అనేక రకాల ఆ కేసుల్లో కూడా వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించకుండా తప్పించుకునేందుకే ఇప్పుడు పార్టీ మారడం జరుగుతుంది. అందరూ బయట అందరూ వెళ్ళిపోతే తనకి కావాల్సిన వాళ్ళు అందరూ కూడా బయటకు వెళ్ళిపోయి తనతో పాటు లోపల ఉన్నారనుకోండి, బయట కొంతమంది రక్షించేవాడు ఉండాలి కదా. ఇటువంటి వ్యక్తులందరూ బయట పెడుతున్నాడేమో, కావాలని జగన్మోహన్ రెడ్డి గేమ్ ఆడుతున్నాడేమో అని ఒక డౌట్. దాంతోపాటు మాట్లాడితే మేము విదేశాలకు వెళ్తాం అని చెప్పేసి వీళ్ళందరూ పాస్పోర్ట్లు రెడీ చేసుకుని మళ్ళీ బయలుదేరుతున్నారు. కోర్టుల్లో ఉంటాయి కదండి పాస్పోర్ట్లు, ఇళ్లలో ఉండవు. మనకైతే ఇళ్లలో ఉంటాయి, వాళ్ళ కోర్టుల్లో ఉంటాయి. కోర్టులు భద్రపరిచినటువంటి పాస్పోర్ట్లు అడుగుతున్నారు, మేము విదేశాలకు వెళ్ళాలి. విజయసాయి రెడ్డి కూడా విదేశాలకు వెళ్ళాలని పాస్పోర్ట్ అడుగుతున్నాడు. ఇప్పుడు నేను అనుకోవడం సర్దుకుంటున్నారంతా. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు, వారి కుటుంబాన్ని వాళ్ళ అమ్మాయి దగ్గరికి అటుకు లండన్ వెళ్ళాడు. పాపం వెళ్ళినప్పుడు అతను జాతక పరిశీలన చుట్టుపక్కల ఎన్ని సూట్ కేసులు వెళ్ళినాయో కూడా, ప్రత్యేక విమానంలో ఎన్ని సూట్ కేసులు వెళ్ళినాయి, రేపు వదిన విజయసాయి రెడ్డి వెళ్ళినా కూడా అన్ని సూట్ కేసులు. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి అక్రమాస్తులకు సంబంధించినటువంటి అన్ని సర్దుకుంటున్నారా అనేటువంటిది. 2 సార్లు లండన్ ప్రయాణం పనిచేసింది. ఒకసారి ఏమో కోనసీమలో అల్లర్లు కుట్ర అయ్యింది, రెండోసారి ఏమో చంద్రబాబు గారు అరెస్ట్ జరిగింది. పాపం మూడోసారి ఆ మందు విఫలమైంది. విఫలం అంటే దాని ఏమంటారో రియాక్షన్ ఇచ్చింది. లండన్ మందులు రియాక్షన్ ఇచ్చినాయి. ఇప్పుడు ఏదో కుట్ర చేయబోడి పాపం అది కుదరలా. సార్ ఇంతకీ అసలు వైసీపీ కథ కంచికేనా? అందుకే ఇప్పుడు వైసీపీలో ఉన్న ముఖ్య నేతలందరూ కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కంచికి అంటే కథలన్నీ కూడా కంచికి చేరతాయంటే అదొక మంచి కథలు అయితే కంచికి చేరతాయి. కంచి పుణ్యక్షేత్రం, అదొక దానికి ఒక సామెతగా మనం చెప్పుకున్న కథలన్నీ కంచికి చేరతాయంట. ఇది కంచికి చేరదు, చల్లపల్లి జైలు చేరతాయి, లేదా చంచలు కూడా జైలుకి చేరతాయి. ఈ కథలన్నీ వైసీపీ కథలన్నీ చేరుకునే ఎక్కడికంటే జైలుకే, అంతేగాని కంచెలాంటి పుణ్యక్షేత్రాలకి చేరదాన్ని మాత్రం అనుకోండి. అంటే ఈ సినారియో అంతా గమనిస్తే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్టు ఆహా ఓహో అంటే పొగిడి ఇంద్రుడు చంద్రుడు పొగిడిన వాళ్ళే గ్రంథ శ్రీనివాస్ ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏం మాట్లాడాడు 5 సంవత్సరాలు, ఎంత రెచ్చిపోయి మాట్లాడాడు ఆయన, తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అదేవిధంగా ఇప్పుడు పేరు అనేది వాయిస్ రాలేదు, కానీ ఇటువంటి వ్యక్తులు అందరూ వస్తారు, ఖచ్చితంగా సర్దుకుంటున్నారు వీళ్ళంతా. అర్థమైంది, తట్టాబుట్ట సర్దుకుంటారా, తట్టాబుట్ట చక్కగా సర్దుకుంటా సేఫ్ జోన్ కి ఎక్కడికి వెళ్దాం, ఆ సేఫ్ జోన్ ఇచ్చే పార్టీ ఏదైనా వెతుకులు ఆడుతున్నారు. కానీ ఈ కూటమి పార్టీలు కూడా ఆలోచిస్తాయి కదా, ఆ చెత్త అంతా మీదేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఆ మురికి మనకు అంటుకుంటది, దానివల్ల లాభం లేకపోగా నష్టం ఎక్కువ ఉంటది. అంటే రాజకీయాలు ఈ పార్టీలు మారతాయి, కానీ శృతి మించి కొంతమంది వ్యవహరించారు. ఆ పరిధి దాటి రాజకీయాలు విలువలు అవన్నీ మానేసి ఆ పరిధి దాటి వాళ్ళకి మాట్లాడిన భాష కావచ్చు, వాళ్ళు వాడిన పదజాలం కావచ్చు, జోగి రమేష్ లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, పేర్నాల్ లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు, లేకపోతే వీళ్ళంతా కూడా నాకు మొన్న విజయసాయి రెడ్డి ఏం మాట్లాడాడండి,
ఇంతట్లోనే పరివర్తన వచ్చేసిందా ఉమ్, అంటే చంద్రబాబు మేము మళ్ళీ అధికారంలోకి మేము వస్తాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు బతికుంటే అని చంద్రబాబు గారిని అంత హెచ్చరిక చేశాడు. ఉమ్, ఒక నెల రోజుల్లోనే అతను ఏదో వాల్మీకి ఋషిలో మారిపోయాడు అన్నట్టుగాను ఉమ్, అలా మారిపోయాడా? మార్పు రాలేదు. అలా అర్థమైంది వాళ్ళకి. నేను అనుకోవడం ఈ వెనకాల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉండుంటుంది. ఉమ్, వీళ్ళందరినీ సర్దుకునేలా చేస్తున్నాడు, ఎక్కడ చేయాల్సినవి అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఏది ఏవైనా వీళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ఉమ్, ప్రజలకు తెలుసు కదండి ఉమ్, గతంలో ఎలా ఉన్న ప్రవర్తన, ఎందుకంత మార్పు వచ్చేసింది. నేను వ్యవసాయం చేసుకుంటాను, శాంతియుతంగా జీవిస్తానా, ఏదో కొంత వాటవాడాడు. మరి ఏ శాంతియుతంగా జీవిస్తాడో ఉమ్, అనేది మాకు తెలియదు. కానీ ఓకే, వైజాగ్ శాంతి కావాలా లేకపోతే నెల్లూరు శాంతి కావాలా మాకు తెలియదు. కానీ ఉమ్, అంటే అతను శాంతియుతంగా ఉండడానికి ఉమ్, జీవితం ఉమ్, వైజాగ్లో ప్రశాంతంగా. నివసిస్తాడా లేకపోతే నెల్లూరులో నివసిస్తాడా హైదరాబాద్ నివసిస్తాడా, ఉమ్, ఇంకా ప్రశాంతంగా ఉండాలంటే జైలుకి వెళ్తాడా, ఉమ్, వాస్తవాలు మాట్లాడి నిజంగా పరివర్తన అంటూ అతనిలో వస్తే ఉమ్, నిజంగా విజయసాయి రెడ్డి బయటకు వచ్చి వాస్తవాలన్నీ చెప్పాలి. ఉమ్, వాస్తవాలని చెప్పాలంటే గతంలో ఏం జరిగింది. ఇప్పుడు మొన్న ఏదో వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఏదో ఒక మాట మాట్లాడాడు. ఉమ్, ఆ రోజు ఏదో ఫోన్ చేస్తే నాకు ఎలా విషయం చెప్పారు కాబట్టి నేను కూడా గుండెపోటు అన్నాను ఉమ్, అనే మాట మాట్లాడాడు. నిజంగా విజయసాయి రెడ్డిలో మార్పు అంటూ వచ్చి నిజమైన శాంతియుత జీవితం చేసుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలంటే అతను ఫస్ట్ చేయవలసింది ఏంటంటే అప్రూవర్గా మారాలి. ఉమ్, ఎందుకంటే అతనికి తెలిసినట్టుగా మిగతా వాళ్ళు ఎవరికీ తెలియదు. ఆ లెక్కలన్నీ రాసినప్పుడు అతనే కదా. జగన్మోహన్ రెడ్డి గారి జైలుకి వెళ్ళడానికి కారణం అతను కూడా ఉన్నాడు కదా. ఉమ్, కాబట్టి ఖచ్చితంగా విజయసాయి రెడ్డిలో నిజమైన మార్పు అంటూ వచ్చిందని నిరూపించుకోవాలనుకుంటే మాత్రం అతను అప్రూవర్గా మారితే అప్పుడు ఖచ్చితమైన మార్పు ఏంటన్నది వస్తుంది. లేదు అప్రూవర్గా మారడం వెనకాలకు భయాలు ఉన్నాయనుకోండి, మనం ఏం చేయలేం. ఎందుకంటే గొడవలు గుర్తు వస్తే మనం ఏం చేయలేం. ఉమ్, కానీ నిజమైన శాంతి నేను ఏదో చేయాల్సింది చేసేసి నేను ప్రశాంతమైన జీవితం అనిపిస్తున్నాను అంటే కుదరదు. ఉమ్, ఇప్పుడు రాజుల కాలం లేదు కదా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఖచ్చితంగా అతను జరిగిన అన్నింటినీ కూడా బయట పెట్టాలి. పెట్టిన తర్వాత విజయసాయి రెడ్డి రాజీనామా మీద కొంతమంది వైసీపీ శ్రేణులు స్పందించినట్లుగా కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఆ స్పందించిన తీరు అయితే కొంచెం భిన్నంగా ఉంది. మీరు రాజీనామా చేశారా, వ్యవసాయం చేసుకున్నారా అన్నట్లుంటే ఇబ్బంది లేదు, కేసుల గురించి ప్రస్తావించారా, అప్రూవర్గా మారారా, అప్పుడు మీకు కడప రాజకీయాలు చూడక తప్పదు అన్నట్లుగా వారు హెచ్చరిస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అది నిజమో అబద్ధమో తెలియదు. సోషల్ మీడియాలో పోస్టులు అయితే వస్తున్నాయండి. ఉమ్. ఆ పోస్టుల మనస్తత్వం తెలియజేస్తుంది. ఉమ్, ఎక్కడ దాకా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రావడానికి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పాదయాత్ర చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిల గారినే అప్పటి వరకు ఎంత పొగిడేరో, ఆవిడ ఎప్పుడైతే ఆవిడ వాయిస్ మార్చిందో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా, ఆవిడని ఏకంగా రాజశేఖర రెడ్డిగా పుట్టలేదనే మాటలు మాట్లాడడం వల్ల వీళ్ళే. ఉమ్, అంటే వాళ్ళ అసలైన మనస్తత్వం అది. వాళ్ళకి అనుకూలంగా ఉంటే పర్వాలేదు, వ్యతిరేకంగా ఉంటే మీరు అన్నట్టుగా కడప రాజకీయాలు చూపిస్తామని బెదిరింపులు. ఉమ్, ఇక తెలిసింది అదే కదండి రాజకీయం. నేను ఏమంటే ఈ సినారియో అంతా చూస్తే ఖచ్చితంగా ఈ కథలు కంచికి చేరవు. ఉమ్, ఈ కథలన్నీ కూడా చెంచల్ కూడా జైలుకి వెళ్తాడు. చెంచల్ కూడా జైలుకి వెళ్తే ఉమ్. వీళ్ళ నిజమైన మానసిక ప్రవర్తన ఎక్కడన్నా మానసిక మార్పు రావాలని అక్కడే వస్తుంది తప్ప బయట ఎక్కడ రాదు.